మంగ్లీ పేరుతో వందల కోట్ల లావాదేవీలు జరుగుతా ఉన్నాయంటూ కూడా వరుస కథనాలు వస్తా ఉన్నాయి. మరి నిజానికి ఇవన్నీ కూడా మంగ్లీ చేస్తుందా? దాని వెనక ఉన్న వారి అనుచరులు చేస్తా ఉన్నారా? ఇవన్నీ కూడా ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం లేస్తా ఉంది మంగ్లీ పేరుతో. దీని గురించి అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు, మనతో పాటు మాట్లాడదాం. చెప్పండి, ఏంటంటారు ఇష్యూ అసలు? నిజంగా ఈ స్కామ్ జరిగిందంటున్నారు, డబ్బులంటారు. అసలు ఏం జరిగిందంటారు మొత్తానికి? మొట్టమొదటిగా ఈ స్కాము 4 సంవత్సరాల క్రితం దీనికి పునాది పడింది. హ్మ్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు సింగర్ మంగ్లీ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో శివ. సో, తను దీంట్లో ఎవరైతే మెయిన్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో, ఏది ఇప్పుడు మనకు సంబంధించినటువంటి మధు, రమావత్తు మధు ఎవరైతే ఉన్నారో, రమావత్తు మధు, అదేవిధంగా పాల్తీయ భరత్ చౌహాన్, అదేవిధంగా పాల్తీయ శైలజ చౌహాన్. వీళ్ళు ముగ్గురు కూడా దీంట్లో మెయిన్ పాత్రధారులు. దాదాపుగా కర్నూలు, డోన్, ఆదోని, తర్వాత గద్వాల్ ఇటు మొత్తంగా కలిపి దాదాపుగా వందల మందిని వీళ్ళు చీట్ చేయడం జరిగింది. అందులో దాదాపుగా ఒక 10 మంది, 12 మంది వరకు మన దగ్గర కేసుకి రావడం జరిగింది. సో, వీళ్ళందరూ కూడా అందులో విక్టిమ్సే. సో, ఏంటంటే వీళ్ళందరూ కూడా దాదాపుగా 10-12 కోట్ల మధ్య వీళ్ళు కట్టింది. హ్మ్. సో, వీళ్ళ దగ్గర బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో, మళ్ళీ అదే విధంగా వీళ్ళ దగ్గర వాడికి ఫోన్‌పే చేసినవి, తర్వాత గూగుల్ పే చేసినవి, ఇవన్నీ కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అదే విధంగా మంగ్లీ వాళ్ళ తమ్ముడు దీంట్లో శివ మెయిన్‌గా డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్న కొన్ని వీడియోలు, ఫోటోలు మనం అన్నీ కూడా క్లియర్‌గా చూస్తున్నాం. మీకు చూపిస్తున్నా కూడా. ఏంటంటే ఇందులో ఏంటి అననంటే ఇతను ఎవరైతే ఈ రమావత్తు మధు ఎవరైతే ఉన్నారో, ఈ రమావత్తు మధు అనే అతను ఈ మంగ్లీ పేరు చెప్తేనే మేమందరం గూడా లక్షల్లో, కోట్లల్లో పెట్టుబడులు పెట్టాం. ఏంటంటే ఇందులో మీరు చూసుకున్నట్లయితే కూలి పనికి వెళ్ళేవాళ్ళున్నారు. సన్నకారు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళున్నారు. రకరకాల మామూలుగా ఏమంటారు చిన్న డైలీగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగాలు. వీళ్ళందరూ ఏంటంటే అప్పులు తెచ్చి, భూములు తాకట్టు పెట్టి, బంగారం అమ్మేసుకొని అంటే ఎక్కువ వడ్డీకి ఆశ చూపించి ఇతనేంటంటే ఫస్ట్ 10థ్ ఫెయిల్ అయిన ఈ రమావత్తు మధు అనేవాడు ఒక ఫ్రాడ్. హ్మ్. అతని మీద సీబీఐ, సీఐడీ కేసులు కూడా హైకోర్టులో రన్ అవుతున్నాయి. ఆల్రెడీ మన కర్నూలు కోర్టులో ఒకటే ఎఫ్ఐఆర్ కూడా దీన్ని మనం చేపించడం జరిగింది. అయితే ఈ రమావత్తు మధు కోట్లలో దాదాపుగా 150 కోట్ల వరకు స్కామ్ చేసినని మన క్లయింట్లు చెప్తున్నారు. వీళ్ళు మాత్రమే ఎంతండి మీరంతా కలిపి ఒక 9.5 కోట్లు వీళ్ళ వరకు కట్టినవి. ఏది ఆదోని, డోను, కర్నూలు, గద్వాల్. ఎక్కడి నుంచో కట్టినవాళ్ళు. వాళ్ళ దగ్గర వాడి ఆధార్ కార్డులున్నాయి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా చెక్కులున్నాయి, ప్రామిసరీ నోట్లున్నాయి, వాడు రాసిచ్చిన కొన్ని అంటే వీళ్ళకి ఫేక్ అగ్రీమెంట్స్ ఉన్నాయి. వీడు పలానా దగ్గర మీకు భూములు రాసిస్తా అని చెప్పేసి 3 సెంట్ల భూమి 5,00,000 కంటే ఎక్కువగా డబ్బులు కట్టిన వాళ్ళకి రూ. 3,00,000 భూమి ఇస్తానని చెప్పేసి ఈ రమావత్ మధు అనేవాడు వీళ్ళందరికీ ఫేక్ ప్రామిసులు చేసి ఈ మంగ్లీ పేరును వాడుకొని చెప్పండి, మంగ్లీ పేరు వాడుకొని వీడంతాగా డబ్బులు వసూలు చేసుకొని చేశాను. దీంట్లో మంగ్లీ పేరు రావడానికి ప్రధాన కారణం మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ. ఓకే. సో, దీంట్లో ఇతను మెయిన్‌గా డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అయ్యుండు. సో, ఈ విషయంలో ఇప్పుడు నేను మంగ్లీ గారితో మాట్లాడేటప్పుడు ఇతను మా తమ్ముడు కాదు అనుంది. సో, హ్మ్. అందుకని కిందకొచ్చి మనోళ్ళతో క్లారిటీ తీసుకుంటే లేదు. అతను వాళ్ళ తమ్ముడే అని చెప్పేసి మనకిప్పుడు ఆమె మంగ్లీ వాళ్ళ తమ్ముడి యొక్క ఇన్‌స్టాగ్రామ్‌లు తర్వాత కొన్ని కొన్ని ప్రాథమిక మాధ్యమాల్లో దొరికినాయి. సో, ఇక్కడ విషయం ఏంటి? ఇక్కడ మంగ్లీనే డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అయ్యిందా? వీళ్ళేం చెప్తున్నారంటే మంగ్లీకి తెలుసు. మంగ్లీ పేరు చెప్తేనే మేము కట్టాం. మంగ్లీ ద్వారానే ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఈ మధు అనే అబ్బాయి నేను మంగ్లీ వాళ్ళ చెల్లిని చేసుకోబోతున్నా. ఏవండి? ఎవరు మీకే గదా! అవును. ఇతనితో నేను మంగ్లీ వాళ్ళ చెల్లిని చేసుకోబోతున్నా. ఓకే. నేను మేమంతా కలిసే చేస్తున్నాం అని అన్నారు. తర్వాత ఇప్పుడు ఇతను చెప్పిన ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మంగ్లీ ఎవరైతే ఉన్నారో తను బర్త్‌డే పార్టీ జరిగినప్పుడు మొత్తం ఈ రమావత్ మధు అనే అతనే రూ. 15,00,000 డైమండ్ నెక్లెస్ గూడా ఇచ్చిండు. ఆ రోజు ఆ పార్టీ అరేంజ్ చేసింది గూడా అభిషేక్ చేశారు. ఆ! అభిషేక్ తర్వాత ఈ ఎవరైతే రమావత్ మధు ఉండో అతనే వాళ్ళు బుక్ చేశారని చెప్పి ఈళ్ళు హ్మ్. క్లయింట్లు చెప్తున్నారు. సరే వాస్తవాలు ఏంటనేది కోర్ట్‌కెళ్ళిన తర్వాత తెలుస్తాయి. ఇప్పటి వరకు మనకున్న ప్రాథమికటువంటి సమాచారం ఏంటంటే వీళ్ళు దాదాపుగా కోట్లల్లో ఈ రమావత్ మధు అనే అతను శివ ఎవరైతే మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ ఉన్నాడో అతను వీళ్ళందరూ కూడా డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గాను వీళ్ళ దగ్గర మధు అనే అతను, తర్వాత పాల్దియ భరత్ చౌహాన్ అనే అతను, పాల్దియ శైలజ చౌహాన్, తర్వాత ఈ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ ఎవరైతే ఉన్నాడో వీళ్ళు, అదేవిధంగా మంగ్లీ మీద వీళ్ళందరూ ఆరోపణలు చేస్తున్నారు. హ్మ్. డైరెక్ట్‌గా అయితే మాత్రం డాక్యుమెంటల్‌గా ఇప్పుడు రమౌత్ మధు, అదేవిధంగా పాల్దియ భరత్ చౌహాన్, అదేవిధంగా పాల్దియ శైలజ చౌహాన్. ఈ భరత్ చౌహాన్ అనే వాళ్ళ నాన్న ఏఎస్ఐ. హుహు. మెదక్‌లో ఒక పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ. ఏం పేరది? మెదక్ ఇది ఉంది గదా! సో, అక్కడ ఒక దాంట్లో ఏఎస్ఐ.
సో వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా వరకు మోసపోయారు. అధిక వడ్డీ ఆశ చూపి. ఇప్పుడు వీడేం చేసిండంటే భూములు ఇస్తామని, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తామని అని చెప్పి మాతో రకరకాల ల్యాండ్‌లున్నాయి, రకరకాల భూములున్నాయి. అవన్నీ మీకిస్తామని చెప్పేసి ఇవన్నీ చేసి ఇలా చేయడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే మోసం. దే ఆర్ వాంటెడ్‌లీ డూయింగ్. ప్రామిసరీ నోట్స్ అలాంటివి ఏమైనా రాపిచ్చుకున్నారా వీళ్ళతోటి? అంటే అన్నీ ఉన్నాయి. బాండ్స్ అన్నీ ప్రకారం ఉన్నాయి. ఏమన్నా? నిన్న నేను ప్రెస్ మీట్‌లో గూడా ఇవన్నీ అన్నీ గూడా బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, ప్రామిసరీ నోట్‌లు నిన్న అన్నీ గూడా ప్రెస్ మీట్‌లో ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ ఏంటంటే విక్టిమ్స్. వీళ్ళందరూ గూడా మోసపోయిన వాళ్ళు. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే మంగ్లీ గారిని వివరణ అడిగితే నాకు సంబంధం లేదు అనని అన్నారు. సో సంబంధం లేదంటున్నారు గదా! అతను ఎవరైతే ఎవడైతే ఫ్రాడ్ చేసిన అక్యూజ్డ్ ఉండో అతన్ని పిలిపించి వీళ్ళకి అప్పగించండి. వీళ్ళు పోలీస్ స్టేషన్‌లో చూసుకుంటానంటే దానికి నాకు సంబంధం లేదు. నేను పిలిపించలేను అనని అంటుంది. సో ఇప్పుడు ఆవిడ సంబంధం లేదంటుంది. సంబంధం ఉన్న అతన్ని పిలిపించమంటే నేను పిలిపించను. వాడికి నాకు సంబంధం లేదు. మరి ఏ సంబంధం లేనివాడ నిన్న నాతో వాడితో ఫోన్‌లో మాట్లాడించింది. సో ఇక్కడేంటంటే నేను ఎవరిని నమ్మడానికి లేకుండా అయిపోయిందన్నట్టు. సో నా క్లయింట్స్ ఇప్పుడు మోసపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పరు గదా! సో కాబట్టి వీళ్ళేంటంటే ప్రామిసరీ నోట్‌లు అదే విధంగా మెయిన్‌గా ఇప్పుడు డాక్యుమెంట్స్ చూసుకుంటే వీళ్ళు చెప్పిన కథనం ప్రకారం వారిదిచ్చిన ఎవిడెన్స్ ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? ప్రెజెంట్ ఉన్న ఎవిడెన్స్ ఏంటి? దాన్ని కోర్ట్‌లో ఎలా ప్రూవ్ చేయబోతున్నారు? ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుందంటారు? వీళ్ళ దగ్గర ఈ భరత్ చౌహాను, అదేవిధంగా శైలజ చౌహాను, అదేవిధంగా రమావత్ మధు ఇచ్చినటువంటి వీళ్ళకి బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. వీళ్ళు ఫోన్‌పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. బ్యాంకుల నుంచి పంపించినవి ఉన్నాయి. అదేవిధంగా క్యాష్ ఇచ్చినవి ఉన్నాయి. ఈ భరత్ చౌహాను, అది రమావత్ మధు, అదేవిధంగా భరత్ చౌహాన్ భార్య ఎవరైతే శైలజ చౌహాన్ ఉన్నారో వీళ్ళందరూ ఇచ్చినటువంటి ప్రామిసరీ నోట్లున్నాయి. రాసిచ్చినటువంటి బాండ్ పేపర్లున్నాయి. తర్వాత వీళ్ళు ఒక ఫేక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అనేది ఒకటి పెట్టుకొని ఆడియో, వీడియోలు అవన్నీ గూడా ఉన్నాయి. దాంట్లో మంగ్లీ వాళ్ళ తమ్ముడు డైరెక్ట్‌గానే ఇనాగ్రేషన్ ఫంక్షన్‌లో గూడా ఉండు. సో వీటన్నిటిని తీసుకొని డైరెక్ట్‌గా మేము హైకోర్ట్‌లో రేపు కేస్ ఫైల్ జేయడానికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఈ చర్చలు ఫలించి వాళ్ళకి ఎవరైతే అక్యూజ్డ్ ఉండో వాళ్ళ దగ్గర నుంచి విక్టిమ్స్‌కి డబ్బులు మామూలుగా ఆర్బిట్రేషన్ ద్వారా అందాయా? అందాయి. లేదంటే వి విల్ ఫైట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఒకసారి బాధితులతో మాట్లాడదాం. విక్టిమ్స్ మనతో పాటే ఉన్నారు. అందరూ కూడా మాట్లాడదాం. మరి వారేమంటారు? వారు ఏ విధంగా చెప్పి డబ్బులు తీసుకున్నారనేది. నా ఎవరు మీ దగ్గరకొచ్చారు ఫస్టు? అంటే ఏ టైంలో వచ్చారో? ఏమని చెప్పి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు? అంటే ఎవరెవరి పేర్లు వాడారు మెన్షన్ చేసి? అండి. నా పేరు రాఘవేంద్ర. మాది కర్నూలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది 2020లో ఒక కంపెనీలో మేము కలిసిగా పనిచేసేవాళ్ళం. ఎవరెవరు? మేము దాదాపు ఒక 100 మంది దాకా. దాంట్లో రమావత్ మధు గూడా ఉండేవాడు. రమావత్ మధు మాకు ఎలా పరిచయం అంటే వాళ్ళ మేనమామ నుంచి పరిచయం. రాజశేఖర్ నుంచి పరిచయం. అలాగా కొలీగ్‌గా ఒక కంపెనీలో ఒక 1, 1½ ఇయర్ పాటు పనిచేసాం. దాని తర్వాత ఆయన వేరే వేరే ఈ రియల్ ఎస్టేట్ అంటూ, ట్రేడింగ్ అంటూ, ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ బిజినెస్ అంటూ వేరే దానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మేమైతే మా వరకు మేము చేసుకుంటూ ఉన్నాం. ఒక 2021, 22, 23, 24లో మంచిగా ఎదిగాను. ఇలాగ ఫార్చునర్ కార్లు, కాన్వాయ్ ఇట్లా ఉంది. నాతో పాటు డబ్బు పెట్టిన వాళ్ళు గానీ, నాతో పాటు వచ్చిన వాళ్ళు గానీ ఇలాగ ఎదిగారు అని చెప్పి వాళ్ళదంతా చూపియడం. ఇలాగ ల్యాండ్స్ తీసుకున్నాను, ఇలాగ విల్లాలు తీసుకున్నాను. బ్యాక్ ఎండ్‌గా ఇలాగ వేరే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి ఇలాగ చెప్పడం జరిగింది. 2025లో జనవరి 30, 31 తేదీ కర్నూలు దగ్గర అమెజాన్ రిసార్ట్ అని అక్కడికొచ్చి మా అందరి టీమ్ తోటి కలిసాడు. కలిసి నేను ఇలా ఉన్నాను, ఇలా చేయబోతున్నాను, ఇలాగుంది అని చెప్పి మాకందరికీ మామూలుగా ఫుడ్ అదంతా అరేంజ్ చేసి ఇదంతా చేస్తున్నాను, ఇలా ఉంది. మీరు కూడా పెట్టుకోండి, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోండి. నేను నాకు ఇలాగ ఇస్తానని చెప్పి ఐప్ చూపిచ్చి, అంటే ఆయనకి ప్రీ ప్లాన్డ్ ఆల్రెడీ ఉందా అనేది మనకు తెలీదు. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు దాన్ని బట్టి చూస్తుంటే ఉందనే అనిపిస్తుంది. కావాల్సున్నగానే జనాల్ని వాంటెంటెడ్‌గా ఇప్పుడు నా తరపునొచ్చేసి నేను నా సొంత డబ్బులొచ్చేసి 29,50,000 ఇవ్వడం జరిగింది. అలాగే నాతో పాటు పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఇచ్చారు. టోటల్‌గా ఇప్పుడు సార్ చెప్పినట్టు మా టీమ్ ఏదైతే అంటారో ఒక 100 మంది పైనున్నాము. దాదాపు 9-10 కోట్ల దగ్గర అమౌంటు. అది దఫాదఫాలు ఒక్కసారి కాకుండా దఫాదఫాలుగా తీసుకోవడం జరిగింది ఆయన. ఇక్కడ జైరాబాద్‌లో ల్యాండ్ ఉంది మంది. అది ల్యాండ్ ఇస్తానని చెప్పాడు. తర్వాత ఇక్కడ హైదరాబాద్ చివరలో నారాయణఖేడ్ దగ్గర మనం ల్యాండ్ తీసుకుంటున్నాము. ఇలాగ ఒకే చోట 70 ఎకరాలుంది. 70 ఎకరాల్లో 28 ఎకరాలు మాట్లాడాము. దానికి సంబంధించి ఒక 5 లక్షల టోకెన్ అమౌంట్ ఇచ్చింది, రాసింది ఒక పేపర్ కూడా చూయించడం జరిగింది. అది రికార్డ్ కూడా మా దగ్గర ఉంది. మీరు ల్యాండ్ ఎప్పుడు ఇస్తావంటే అయిపోతుంది, వర్క్ స్టార్ట్ అయిందని కూడా చెప్పడం జరిగింది.
దాని తర్వాత ఏదైతే అక్టోబర్ నుంచి మాకి అందుబాటులో లేడు. ఏదో ఇష్యూ అయింది. అంతకుముందే ఆయన 4 ఏళ్ల నుంచే ఈ మనీ లాండరింగ్‌లో చేస్తున్నాడు కాబట్టి ఏదో ప్రాబ్లమ్ ఉంది అది ఇది అని చెప్పి అక్కడంతా తిరుగుతూ ఉన్నాడు. మాకు అందుబాటులో లేడు. ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు మాకు ఏంటని. మేము వెతకగా ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్. లాస్ట్ నవంబర్‌లో కలిసినప్పుడు 2 మంత్స్‌లో మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తా అన్నాడు. ఇచ్చేస్తా అని చెప్పినోడు మళ్ళా ఇప్పుడు మాట్లాడితే మాకు అసలు మీరు డబ్బులేయలేదు అంటున్నాడు. మీరు డబ్బులేయలేదు నాకు అంటున్నాడు. మేము నీకు గదా ఇచ్చింది. మేము నీకు డబ్బులు ఇయకపోతే నువ్వు మాకు నోట్ ఎలా రాసిచ్చావు? మంగ్లీ స్పాన్సరింగ్ పేరేమైనా వాడాడా? ఇచ్చేటప్పుడు మంగ్లీ పేరు వాడాడా? ఇచ్చేటప్పుడు వాడలే. మన ఎనక ఇలా అందరూ ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళున్నారు. ఇలాగున్నారు. ఇలాగ అపార్ట్మెంటు అక్కడ వెళ్ళి కలిసేవాళ్ళు. అక్కడ ఒకసారి మా సీనియర్ సార్ ఇంకొకసారి గూడా ఉన్నారు. ఆయన కలిసాడు. ఆయన కలిసినప్పుడు మాట్లాడిచ్చాడు ఆమెతోటి గూడా. అది సబ్జెక్టు డైరెక్ట్‌గా మాట్లాడియలేదు. వీళ్ళు జస్ట్ బ్యాక్ ఎండ్‌గా పెట్టుకొని వీళ్ళు గూడా ఓపెన్ గాకుండగా ఎనక నుంచి దీన్ని రన్ జేయడం జరిగిందనమాట మేజర్‌గా. మీరేం చెప్తారు అసలు? ఏమని చెప్పారు మీరు? మాకు కూడా ఇట్లా మేమంతా ఒకప్పుడు కలిసి చేసినాం 2020లో ఒక నెట్వర్క్ కంపెనీలో. అప్పుడు మా దగ్గర నుంచి 2021లో బయటకు పోయినాడు ఆ పిల్లోడు. రమవత్ అనే పిల్లోడు. మళ్ళీ 2025లో మా దగ్గరకు వచ్చినాడు. కర్నూలుకి వచ్చి ఒక రిసార్ట్ బుక్ చేసి మీ దగ్గర ఒకప్పుడు మీ దగ్గర వర్క్ చేసినాం, అందరం వర్క్ చేసినాము. కానీ మీ లైఫ్ అట్లే ఉంది. మీరు 60-70 వేల కాడనే ఉన్నారు మీరు ఇంకా. నాది నెలకు ₹1 కోటి 2 కోట్లు తీసుకుంటున్నా అని ఫార్చునర్ కార్లు వేసుకొని వచ్చినాడు. అప్పుడు మాకు ఒకప్పుడు 2 ఏళ్ల వరకు మా దగ్గర ఉన్నాడు కదా. ఇంత ఇంత గ్రోత్ ఎట్లా వచ్చిందని అడిగితే నా దగ్గర బ్యాక్ ఎండ్‌గా ఇంత పొలిటీషియన్ వాళ్ళు ఉన్నారు, ఇట్లా సింగర్స్ ఉన్నారు. వీళ్ళంతా నేను తీసుకుపోయేవన్నీ డబల్ చేసుకుంటున్నా. మీరు ఎంతైతే తెస్తారో మీరున్నారు కదా, మీరు చేసే జాబ్‌లో మీకు గ్రోత్ లేదు. ఇక్కడికి వచ్చి మా దగ్గర పెట్టుబడులు పెట్టండి. మీకు మీ ఇన్కమ్‌ని డబల్ చేస్తా, మీ జీవితాలు మారుస్తా అని చెప్పి చెప్పినాడు. అప్పుడు అందరం కలిసి మా కర్నూలు కానీ, డోన్ కానీ, గద్వాల కానీ, ఆదోని కానీ, హైదరాబాద్ కానీ, జమ్మికుంట మా నెట్వర్క్ టీమ్ మొత్తం ఇన్వాల్వ్ అయినాం. అప్పుడు ఏం చెప్పాడంటే 3 సెంట్ల ల్యాండ్ ఇస్తా, 5 లక్షలు ఇచ్చినాక 3 సెంట్ల ల్యాండ్ ఇస్తా, 4-5% వరకు రిటర్న్స్ ఇస్తా అని చెప్పినాడు. పర్సన్ ఏమైతాడు? అతను వచ్చిన పర్సన్‌కు మంగ్లీకి ఏం రిలేటెడ్ ఉందండి? అంటే మేము అడిగినాం అప్పుడు. ఒకప్పుడు వాళ్ళ తమ్ముడు మా కర్నూలుకి వచ్చినాడనమాట. వచ్చింటే ఇట్లా మంగ్లీ తమ్ముడు అని చెప్పి పరిచయం చేపించినాడు. పరిచయం చేపించినప్పుడు ఇట్లా మీరు కూడా దీనిలో ఉన్నారా అంటే ఇట్లా వీళ్ళు కూడా బ్యాక్ ఎండ్‌గా వీళ్ళే నడిపిస్తున్నారు. నేను ఓన్లీ కలెక్షన్ చేసిన వరకే మిగతా బ్యాక్ ఎండ్ వరకు కూడా వీళ్ళు చూసుకుంటారని చెప్పి చెప్పినాడనమాట. అయితే మేము ఇంకేమనుకున్నామంటే మేము సామాన్య ప్రజలకే వాళ్ళు ఉన్నారు కదా బ్యాక్ ఎండ్‌గా, మనం కూడా పెట్టొచ్చు అని చెప్పి పెట్టామనమాట. ఇంకా అప్పుడు దాంట్లో వాళ్ళ బావ భరత్ గారు, వాళ్ళ అక్క శైలజ గారు, వాళ్ళ మామ రాజశేఖరు, మధు అనే పర్సన్ మొత్తం వచ్చి మమ్మల్ని నమ్మించినారనమాట. మేము కూడా మీతో పాటు వర్క్ చేసినాం, మేము బాగున్నాం, మీరు ఈరోజు ఇట్లే ఉన్నారని చెప్పి మా దగ్గర పెట్టించినారు. మదన్ అనే పర్సన్ మంగ్లీకి ఏమవుతారు అసలు? మధు అనే పర్సన్ అయితే మంగ్లీకి ఒక సెలబ్రిటీ ఆమె. ఆయన ఏమన్నాడంటే మళ్ళీ నా దగ్గర చెప్పింది నేను ప్రూఫ్ అనమాట. కర్నూలుకి వాళ్ళ తమ్ముడు వచ్చినప్పుడు ఇట్లా మీకు ఎట్లా పరిచయం మధు అని అడిగిన. అంటే ఏమన్నాడంటే నేను వాళ్ళ 3వ సిస్టర్ని పెళ్లి చేసుకుంటున్నా, ఇట్లా ఈ బిజినెస్ మొత్తం అయిపోయినాక మీకు అక్టోబర్లో ఎంగేజ్మెంట్ ఉంటుంది, ఫిబ్రవరిలో పెళ్ళి ఉంటుంది. కర్నూలు నుంచి కానీ, గద్వాల నుంచి కానీ, డోన్ నుంచి కానీ, ఇక్కడ మీ సైడ్ నుంచి కానీ 5,000 మంది మా పెళ్ళికి రావాలని చెప్పినాడు. ఇంత తక్కువ టైంలో అంత సెలబ్రిటీతో ఎట్లా పోయినావు నువ్వు అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మా బిజినెస్ ఇట్లా ఉన్నాయి, మాకు బ్యాక్ ఎండ్కి వాళ్ళు ఉన్నారు, మేము మంచిగా ఉన్నామని చెప్పి చెప్పినాడు అనమాట. ఇప్పుడు మీరు అడ్వకేట్‌తో మాట్లాడినప్పుడు ఏం చెప్తుంది మంగ్లీ? అతనితో నాకు మధు అనే పర్సన్‌తో నాకు సంబంధం ఉందని చెప్తుందా? లేదని చెప్తా ఉందా? ఎవరు ఆమెనా? మంగ్లీ. ఆమె సంబంధం లేదంటున్నాడు అంటుంది, మధు సంబంధం లేదంటుంది. మేము డబ్బులు ఇచ్చిన వాళ్ళం ఎక్కడ పోవాలి ఇప్పుడు? మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. అకౌంటబిలిటీ ఉంది మెయిన్ మనకి. ఎందుకంటే మేము క్యాష్ ఇవ్వలేదు, త్రూ అకౌంట్ ద్వారా మన మధు అనే కంపెనీకి అకౌంట్లో వేసినాం అనమాట. ఈరోజు ఆ డబ్బులు మీరు అసలు ఇవ్వలేదని చెప్తున్నాడు. ఇప్పుడు ఇద్దరికి వాళ్ళకి సంబంధం లేదే వాళ్ళ తమ్ముడు మా దగ్గరకు వస్తాడా? సంబంధం లేదే ఇప్పుడు వాళ్ళది ఒకటి ఉందన్నమాట, వాసవి టెన్స్ అనే అపార్ట్మెంట్ ఉంది, అక్కడ ఉంటారనమాట. మంగ్లీ వాళ్ళు వస్తుంటారు, వీళ్ళు వస్తుంటారు, వాళ్ళు వస్తుంటారు. అక్కడే మాకు బిజినెస్ మీటింగ్ కూడా ఒక 5-6 సార్లు జరిగినాయి. ఇప్పుడు సంబంధం లేదంటే ఎట్లా ఒప్పుకోవాలి మేము? సరే మాది 50 lakhs ఇచ్చినాము. మాది డోను. మా తరఫున చాలా పెట్టినారు, 8 మంది దాకా పెట్టినాము. 50 lakhs ఇచ్చేసినాము. వాళ్ళు మధు మాకు చాలా తూర్లు డోన్ ఎల్దిర్తికి వచ్చినాడు, రిసార్ట్కి వచ్చేసినాడు. అట్లా ఇట్లా భోజనాలు పెట్టి అది ఇది అని మందు అవి ఇవి అరేంజ్ చేసి చాలా మందికి చెప్పుకుంటూ మోసం చేసినాడు ఆయన. 50 lakhs అయినా నమ్మలేదు మేము. 2-3 తూర్లు ఇక్కడ కూడా మీటింగ్ పెట్టిన అరేంజ్ చేసినాడు. అతన్నే బస్సు పెట్టి అతన్నే మమ్మల్ని అందరినీ పిల్లంపి చాలామందిని వనమూరి రిసార్ట్కి తొలకపోయినాడు చేసినాం. అయినా కూడా మేము నమ్మలేదు. కానీ లాస్ట్ మూమెంట్లో డోన్కి వచ్చిండు, సిమెంట్ ఫ్యాక్టరీ చూపించిండు. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీకి కొంత
అమౌంట్ పే చేసినానని చెప్పినాడు. అతను పే చేసిందో పే చేయందో మేమైతే చూడలేదు. కానీ అక్కడ లక్ష్మయ్య అనే అతను అమౌంట్‌కి ఇచ్చేసినాడు తనకి కొంత. అది మధ్యలోనే ఆపేసినాడు దాన్ని. ఏమి ఇవ్వలేదక్కడ. అదే ఇప్పుడు ఇందాక అన్నారు కదా, అతను మధు ఏమన్నాడంటే రమౌత్ మధు, మంగ్లీ దగ్గర మనకు స్కూల్ నడిపిస్తుంది, పబ్ నడిపిస్తుంది. ఆ అమౌంట్ మొత్తం వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నాం. మనకి డబుల్ అవుతది. మీరు కూడా మా బిజినెస్‌లో పార్ట్నర్ అవ్వచ్చు. అంతో ఇంతో మీరు కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. మా దగ్గర మంచి రిటర్న్స్ ఉన్నాయని చెప్పి చెప్పినారనమాట. మా సీనియర్ అనే పర్సన్ వాళ్ళ మంగ్లీ వాళ్ళ దగ్గర పోయినాడు. మధు వాళ్ళతో పాటు కలిసి చూసాడనమాట. ఎక్కడ స్కూల్‌లో ఇన్వెస్ట్ చేసినాడు, ఏ పబ్‌లో చేసినాడని ఒక ఐడియా ఉందనమాట. ఓకే. దాన్ని చూసి మేము కూడా మంచి మంచి వాళ్ళే పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు అని చెప్పి మేము ఇన్వాల్వ్ అయినాము. నిజంగా మంగ్లీ ఇన్వాల్వ్ అయినట్టుగా ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఎవిడెన్స్? కానీ మంగ్లీకి నిజంగా అతను రిలేటెడే, ఇద్దరు కలిసే పని చేశారు అన్న దానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందంటారా? మొన్న డ్రగ్స్ కేసులో వచ్చినప్పుడు మధు అక్కడికి వెళ్ళాడు. ఏదో గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పినాడు మాతోటి. డైమండ్ నెక్లెస్ 10 లక్షలది విలువైది ఇచ్చినా అని చెప్పినాడు. ఆ రీసార్ట్ కూడా నేనే బుక్ చేసుకున్నా అని చెప్పినాడు ఆమె బర్త్డేకు. ఇంకా వాళ్ళ తమ్ముడు కూడా ఆయనతో పాటు మస్తాలు వచ్చినాడు. మధు అనే పర్సన్ మల్లెపల్లిలో ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు కూడా మంగ్లీ వాళ్ళ తమ్ముడు వచ్చి ఓపెనింగ్కి వచ్చినాడు. ఇంకా 5-6 చోట్ల కనిపించేసరికి ఉంటుంది కదా, రిలేషన్ లేనిదే రాదు కదా. రైట్. ఈ రామవత్తు మధు అనే పర్సన్ ఎవరైతే చెప్తా ఉన్నారో బాధితులందరూ కూడా గతంలో ఈయన దగ్గరికి వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు చాలా సింపుల్గా ఒక చిన్నపాటి ఏజెంట్ లాగా మామూలుగా బ్లూటూత్ పెట్టుకున్నాడు, సాధారణంగా కలిసి పని చేసేటప్పుడు ఇలా ఉన్నాడంట. సడన్గా ఒకరోజు కొంతకాలం తర్వాత నా దశ తిరిగిపోయింది, నేను ఇన్వెస్ట్ చేశాను, నా కోట్లు వచ్చాయంటూ కూడా ఇలా ఫార్చునర్ వేసుకొచ్చి వీళ్ళ ముందు వాలిపోయాడు. ఇలాంటి ఫార్చునర్ వేసుకొచ్చి ఇలాంటి ఫోటోషూట్స్ చేసి ఇంత హైప్ చూపించాడు. సో మీరు ఎప్పటికి ఇలాగే ఉండిపోయారు, నేను చూడు బయటికి వెళ్ళి ఇన్వెస్ట్ చేశాను, మంగ్లీతోటి మిగతా వాళ్ళతో అంతా కూడా టై అప్ అయ్యాను, బిజినెస్ చేస్తా ఉన్నాను, కోట్లు సంపాదించాను, మీరు కూడా పెట్టుబడులు పెట్టండి, మీ దగ్గర ఉన్నంత నాకు ఇవ్వండి, నేను పెట్టుబడి పెట్టండి, నేను దాన్ని డబల్ త్రిబుల్ చేస్తాను అంటూ కూడా నమ్మించి ఒక్కొక్క దగ్గర నుంచి సుమారుగా ఒక దగ్గర నుంచి 35, ఇంకో దగ్గర నుంచి 50 లక్షలు, అలా సుమారుగా 9.5 నుంచి 10 కోట్ల పైగా వసూలు చేశాడంట. చూడండి ఎంత గణన మోసమో. ఇప్పుడు ఇందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అయిందా లేదా మంగ్లీ అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్గా రైజ్ అవుతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇతన్ని సేవ్ చేయడానికి మంగ్లీ చూస్తుందంటూ కూడా బాధ్యతలు చెప్తా ఉన్నారు. ఇటు లాయర్ సుబ్బు చెప్తా ఉన్నాడు. మరి నిజంగా మంగ్లీకి ఇతనికి సంబంధం ఉందా లేదా, ఇది పెద్ద ప్రశ్న తలెత్తా ఉంది. మరి పూర్తి వివరైతే కోర్టు మరి ఏం చెప్తుంది తీర్పు? ఇటు బాధితుల తరపు మాట్లాడుతుందా లేదా, బాధితులు చెప్పే ఎవిడెన్స్ ప్రకారం మంగ్లీకి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, ఈడీ ఇన్వాల్వ్ అయితే కానీ ఇవన్నీ కూడా తీగలాగితే డొంకగలిగినట్టు ఇతని వెనక మంగ్లీ పేరు చెప్పుకొని ఇతను దందా చేస్తున్నాడా, లేదా మంగ్లీ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది త్వరలోనే తెలియబోతోంది. చూస్తున్నా మీకు అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ జ్ఞానేశ్వర్తో పవన్ వాయిద్య వాటివి, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.